కోవూరు పంచాయతీలో కొత్తూరు రోడ్లో సుమారు 70 సంవత్సరాల క్రితం సన్నపురెడ్డి శేషురెడ్డి దాత ఇచ్చిన స్థలంలో ఆయుర్వేద వైద్యం కేంద్రం నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఆ ఆయుర్వేద కేంద్రం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయుర్వేద వైద్యులు గ్రామ ప్రజలు కోరిక మేరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కృషి వల్ల కేంద్ర ప్రభుత్వం నిధులతో నూతన భవనం మంజూరు అయ్యింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు కూటమి నాయకులు, అధికారులు కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. వార్డు మెంబర్ గాదిరాజు అశోక్ కుమార్, కోవూరు టీడీపీ పట్టణ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, ఇచుక మధుసాయి, రవికుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు వెంకాయ కొట్టి శంకుస్థాపన ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు గాదిరాజు అశోక్ కుమార్, ఇంతా మల్లారెడ్డి మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చే విధంగా నూతన భవనంకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కృషితో రావడం సంతోషంగా ఉందని, ప్రజల తరపున ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. శిథిలావస్థలో ఉన్న ఆయుర్వేద వైద్య కేంద్రానికి నూతన భవనానికి కోసం ప్రత్యేక శ్రద్ధ చూపించిన డాక్టర్ గంగాధర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడున్న కాలంలో ఆయుర్వేదం వైద్యం ఎంతో ముఖ్యమైనదని, ఈ భవనాన్ని నాణ్యతతో నిర్మించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అనిల్, సాయిరెడ్డి, సాయి జశ్వంత్ రెడ్డి, ఆయుర్వేద వైద్యులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దాదాపు 60-70 సంవత్సరాల క్రితం కోవూరులో సన్నపురెడ్డి శేషురెడ్డి అనే దాత ఈ యొక్క స్థలాన్ని ఆయుర్వేద హాస్పిటల్కి ఇవ్వడం, తర్వాత ప్రభుత్వం ఆయుర్వేద హాస్పిటల్ నిర్మించి ఎన్నో వేల మందికి ఇక్కడ ఆయుర్వేదంలో వైద్యం చేయడం, మందులు ఉచితంగా ఇవ్వడం అనేది జరిగేది. తర్వాత కాలక్రమేణా ఈ యొక్క భవనం శిథిలావస్థకు చేరిన తర్వాత మన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కృషి వల్ల కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ యొక్క ఆయుర్వేద హాస్పిటల్ మంజూరైంది. దాదాపు 30 లక్షల రూపాయలతో ఈరోజు కోవూరు ప్రజలందరికీ ఆయుర్వేద వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ముందుగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికి మా కోవూరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేదానికి ఈ యొక్క ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు సరైన క్రమ పద్ధతిలో ఒక మంచి క్వాలిటీతో ఈ యొక్క భవనం నిర్మించి కోవూరు ప్రజలందరికీ కూడా ఆయుర్వేద వైద్యం అందేదానికి వాళ్ళ వంతు కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఏళ్ల తరబడి శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఆయుర్వేద వైద్యశాల, గతంలో ఊర్లో నడి మధ్యలో ఉండేటువంటి ఈ ప్రాంతం, ఇది వేరే వేరే కార్యకలాపాలకు లేకపోతే ఇతర అవసరాలకు వాడుకోబడుతూ వస్తుంది. అంటే ఒక దాదాపుగా 20 సంవత్సరాల ముందు నుంచి. అయితే దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించినటువంటి ముందుగా గంగాధర్ గారికి ముందు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అవ్వడం జరిగింది. ఆయనకి మా గ్రామ ప్రజలందరి తరపు నుంచి కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం నియోజకవర్గాన్ని ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నటువంటి జయంతో పనిచేస్తున్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఆమె పర్యవేక్షణలోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఆయుర్వేదం అనేది ఎంత ప్రాచుర్యం చెందిందో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఇప్పుడున్నటువంటి కాలంలో ఈ ఆయుర్వేదం ఎంత విశిష్టత కలిగిందో అందరికీ తెలిసిందే. దీన్ని పునర్నిర్మించుకోవాలన్నటువంటి ఒక సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గత 5 సంవత్సరాలకి ముందు దీన్ని ప్రారంభించుకోవాలని చెప్పి చూస్తే ఎవ్వరూ కూడా సహకరించినటువంటి పరిస్థితుల్లో అధికారం వచ్చిన వెంటనే గౌరవ ఎంపీ గారి సూచనలతోటే, ఆయన యొక్క ప్రయత్నంతో ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకుందాం అనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు స్థానికంగా ఉండేటువంటి నాయకులందరితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరొక్కసారి మా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మా ఎంపీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా త్వరితగతిన ఇది పూర్తి చేసిన తర్వాత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దీన్ని ఇక్కడ శాంక్షన్ చేసి
మాకు ఇక్కడ నిర్మించేందుకు మా గ్రామం యొక్క మధ్యలో ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని తిరిగి మళ్ళీ ఆయుర్వేద వైద్యశాలగానే ప్రారంభించాలని చెప్పని అనుకున్నటువంటి